Hello everyone, welcome back to the C programming tutorial series. I'm Kushal and in this video we'll learn something very simple but very important. So what is programming? If you are just starting, don't worry, I'll explain in the easiest way possible. Okay, so programming అంటే ఏంటి? So programming అంటే simple గా చెప్పాలి అంటే the process of giving instructions to a computer so that it can perform a task. ఓకే. వాట్ ఈస్ దిస్? సో నార్మల్లీ మనము ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ లాంగ్వేజ్‌లో కమ్యూనికేట్ చేసుకుంటాం. అలాగే కంప్యూటర్స్‌తో మాట్లాడాలి, కంప్యూటర్స్‌కి అర్థమయ్యే విధంగా ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేయాలి అంటే, సో వాటికి అర్థమయ్యే లాంగ్వేజ్ తెలియాలి. సో ఆ లాంగ్వేజ్‌ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. లెట్స్ టేక్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డైలీ లైఫ్ అనాలజీ. ఓకే. సో లెట్స్ సే మనం మన ఫ్రెండ్‌ని గ్లాస్ వాటర్ తీసుకొని రమ్మని చెప్పాం. ఓకే. సో, మన ఫ్రెండ్‌కి ఆల్రెడీ తెలుసు గ్లాస్‌లో వాటర్ ఫిల్ చేసుకొని తీసుకొనొచ్చి మనకిస్తాడు. బట్ అదే మనము ఇదే సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఒక కంప్యూటర్‌కి చెప్తే కంప్యూటర్‌కి అర్థం కాదు. మన ఫ్రెండ్‌కి అర్థమవుద్ది కానీ మన కంప్యూటర్‌కి అర్థం కాను. సో, వాట్ డు వి డూ? సిమిలర్‌లీ ప్రోగ్రామింగ్‌లో మనము స్టెప్ బై స్టెప్ క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేసి మనకు గావాల్సిన టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయించుకుంటాం. అసలు ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు? వై ఇట్ ఈస్ నీడెడ్? ఓకే. సో, కంప్యూటర్ దాని ఓన్‌గా ఏం తెలీదు దానికి ఏం జేయాలి. లెట్స్ సే ఇప్పుడు మీరు కంప్యూటర్‌ని ఆన్ చేశారనుకో, అది ఖాళీగా ఉంటది. ఇట్ విల్ సిట్ సైలెంట్‌లీ. ఓకే. మరి ఏం చేయాలి? వి నీడ్ టు ప్రోగ్రామ్ ఇట్. అంటే ఏం చేయాలో జెప్పాలి. వాట్ టు డూ? హౌ టు డూ? ఇన్ విచ్ ఆర్డర్ టు బి డన్. అంటే ఎలా చేయాలి? ఏ ప్రాసెస్‌లో చేయాలి? ఏ ఆర్డర్‌లో చేయాలి? ప్రతి ఒక్కటి ఇన్‌స్ట్రక్షన్స్ మనం ప్రొవైడ్ చేయాలి. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 నంబర్స్ యాడ్ చేయాలి లెట్స్ సే. సో, లెట్స్ సే 20 + 30. ఇప్పుడు మనం ఇదే సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ కంప్యూటర్‌కి చెప్పాలి అంటే, సో, ఫస్ట్ వాట్ డు యూ సే? టేక్ ది ఫస్ట్ నంబర్. నెక్స్ట్ టేక్ ది సెకండ్ నంబర్. సో, యాడ్ థీస్ బోత్ అండ్ దెన్ యూ డిస్‌ప్లే ది రిజల్ట్. సో, ఇలా స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం ప్రొవైడ్ చేయాలి. So now the reason why we are learning C language is because it is one of the oldest, simplest, most powerful programming language. So learning C will not only help you to understand the core concepts. Almost మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకున్నా కూడా సో అంటిల్ టుడే లైక్ జావా, పైథాన్, C++, so that will create the base. So to summarize what we have seen so far, programming means giving step-by-step instructions to a computer. Computers only follow what we tell, nothing more, nothing less. And to communicate with computers, we use programming language. And in this course, we'll be using C programming language. So that is all for this video, guys. Thanks for watching. See you guys in the next one.